ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 2 శనివారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితననుకొంటిని. వ్యాఖ్యానాంశం నిర్ణయాత్మకమైన దినము. నిర్ణయాత్మకమైన దినము. వ్యాఖ్యానం: మహిమతో కూడిన ఆ దర్శనములో యువకుడైన యెషయా తాను మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉన్నట్లు గ్రహించాడు. దేవుని సన్నిధి యొక్క గంభీరమైన ప్రభావం వలన ఆ ప్రవక్త తాను పాపినను ఒప్పుకోవటమే గాక ప్రవక్త మరింత శ్రమను గూర్చి ప్రకటించుచున్నాడు. ఈసారి ఏకముగా తనకు వ్యతిరేకముగానే శ్రమ అని ప్రకటించుచున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనంలోని పేతురు వృత్తాంతాన్ని పోల్చి చూడండి. దేవుని పరిశుద్ధత యొక్క షరతులన్నిటినీ నెరవేర్చటానికి దేవుని కృపయే అనుగ్రహిస్తుంది. బలిపీఠము సింహాసనమునకు ప్రక్కనే ఉన్నది. క్రీస్తు బలియాగమును సూచించు ఆ బలిపీఠము వలన పాపి పవిత్రపరచబడి ఉన్నాడు. ఇప్పుడే తన పాపమును తొలగించి తనను పవిత్రపరిచిన ఆయన పరిచర్య నిమిత్తము యెషయా ఎంత ఆసక్తితో అప్పగించుకొనుచున్నాడో ఒక్కసారి గమనించాలి. ప్రభువు పిలుపునకు స్పందనగా చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని చెప్పగల సిద్ధపాటును మనము కూడా కలిగి ఉన్నామా? యువకుడైన ఈ ప్రవక్త మొదటిసారిగా పొందిన ఈ పని అతనికి ఇంతకుముందు పరిచయం లేనిది. అతడు ఈ జనులకు చేయవలసిన పని ఏమంటే, దేవుడు అనుగ్రహించబోవు సందేశము వారు గ్రహించలేరని ప్రకటించాలి. వారి హృదయ కాఠిన్యమును గూర్చి చాలాసార్లు చెప్పబడింది. ఉదాహరణకు మత్తయి సువార్త 13వ అధ్యాయము 14 నుండి చదవండి. వారు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించిన తర్వాత మాత్రమే ఈ ప్రజలకు ఆ విధంగా చేయబడింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం ఈ సందర్భంలో చదవండి. అన్యజనులు కూడా రక్షణ పొందునట్లు దేవుడే దీనిని అనుమతిస్తున్నాడు అని రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో చదువుతాం. ఉజ్జియా మృతి నొందిన ఆ సంవత్సరము యువకుడైన యెషయాకు చాలా నిర్ణయాత్మకమైన సంవత్సరం. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో కూడా అటువంటి ఒక ప్రాముఖ్యమైన దినము, అనగా నీవు మారు మనస్సు నొందిన దినము ఉందా? సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.